అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే మిగతా పురాణాలు చదివినంత తేలికగా ఆసక్తిగా గరుడ పురాణం మాత్రం చదవడానికి చాలామంది ఇష్టపడరు. అందుకు కారణం గరుడ పురాణం పట్ల వారికి గల అపోహే అని పెద్దలు చెప్తారు. ఈ పురాణంలోని విషయాలు గరుత్మంతుని సందేహాలను తీర్చడానికి శ్రీ మహావిష్ణువుల వారు చెప్పే సమాధానాలుగా తెలుస్తాయి. దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం జీవికి ఎదురయ్యే పరిస్థితులు ఈ పురాణంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల్లో శ్రాద్ధ సమయాల్లో గరుడ పురాణాన్ని చదవడం ఆనవాయితీగా కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో గరుడ పురాణం చదవడం వలన చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు ఉత్తమ గతులు కలగడానికి తాము చేయవలసిన విధులను గురించి తెలుసుకునే అవకాశం కూడా కలుగుతుంది. అంతేకాకుండా తాము ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలను కూడా ఈ గరుడ పురాణం బోధపడుతుంది. నిజానికి ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన తగినవే. అయితే ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణం చదవాలనే విషయాన్ని అంతా కూడా ఇప్పుడు పక్కన పెట్టేశారు. గరుడ పురాణం చదవడం వలన ఎవరైతే పోతారేమో అనే సందేహమే ఎక్కువగా ప్రచారాన్ని సంచరిస్తూ ఉంది. ఈ కారణంగానే గరుడ పురాణం ఎవ్వరి ఇంట్లో కూడా కనిపించకుండా పోయింది, ఎవరి నోట వినిపించకుండా పోయింది. పరలోకంలో ఆత్మగా జీవుడు కొనసాగించే యాత్రను గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వ్యాస భగవానుడు దానిని రచించాడు. కనుక నిస్సందేహంగా ఈ పురాణాన్ని చదవవచ్చని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు గరుడ పురాణం మనకు ఏం చెప్తోంది? కొన్ని విషయాలని పాపాలని గరుడ పురాణంలో మనకు తెలియజేస్తోంది. అవి బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య, స్త్రీ హత్యలతో పాటు గర్భపాతం చేసేవారు, రహస్యంగా పాపపు పనులను చేసేవారు, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ శిశుధనం హరించేవారు కూడా నరకంలో శిక్షలను అనుభవించక తప్పదు అని అంటోంది మనకు గరుడ పురాణం. అలాగే అప్పు తీర్చని వారు, పరద్రవ్యాన్ని అపహరించేవారు, విశ్వాసఘాతకులు, ఇతరులను హత్య చేసేవారు, దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించేవారు, రుణగ్రస్తులను ఎగతాళి చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయని వారు కూడా పాపులే అవుతారంట గరుడ పురాణం ప్రకారం. పుణ్యతీర్థాలను, సజ్జనులను, సత్పురుషులను, గురువులను, దేవతలను నిందించేవారు యమలోకంలో దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుందంట. పురాణాలను, వేదాలను, మీమాంస న్యాయశాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు ఇతరులు సంతోషంగా ఉంటే వీళ్ళు దుఃఖించేవారు, ఎదుటివారు దుఃఖిస్తూ ఉంటే వీళ్ళు ఆనందించేవారు, చెడు మాటలు పలికేవారు కూడా దుర్గతుల పాలు కాక తప్పదు అని చెప్తోంది మనకు గరుడ పురాణం. పెద్దల హితోపదేశాన్ని విననివారు, ఆత్మస్తుతి, పరనింద చేసేవారు, అధర్మ మార్గంలో నడిచేవారు, ఒకరనకానికి చెందిన వారైతే ఇంకా నీచమైన పనులు చేసేవారు మరికొందరు ఉన్నారు. అంటే తల్లిదండ్రులను, గురువులను, ఆచార్యులను అవమానించేవారు, భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవాడు, ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు, ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి బాధపడేవారు వైతరిని దాటక తప్పదు అని చెప్తోంది మనకు గరుడ పురాణం. దానం చేసేవారికి ఇవ్వొద్దని ఆపేవారు, యజ్ఞ విధ్వంసకులు, హరికథలకు విఘ్నం కలిగించేవారు, పరుల భూములను సరిహద్దులను చెరిపి భూమిని ఆక్రమించేవారు, పశువులకి మేత లేకుండా చేసేవారు, పశుహత్య చేసేవారు, యమలోకంలో దక్షిణ మార్గంలో ఉన్న వైతరణిలో కూలబడవలసిందే అని చెప్తోంది మనకు ఇక్కడ గరుడ పురాణం. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరిణిలో తోసివేస్తారట. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచన చేసి ధనాన్ని సంపాదించేవారు, దొంగతనం చేసేవారు, పచ్చని చెట్లను నరికేవారు,
ఫల వృక్షాలను, పూల తోటలను ధ్వంసం చేసేవారు, తీర్థయాత్రలను చేసేవారికి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మానాపహరణం చేసేవారు, వైతరణి నదిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగ చెట్టుకు కట్టబడి యమ భటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారని గరుడ పురాణం చెప్తూ ఉంది. అసలు మనిషికి ఉండవలసిన లక్షణాలను గురించి గరుడ పురాణంలో ఏం చెప్పింది అని ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రతి మనిషికి భయం ఉండాలి. అది దైవభీతి కావచ్చు లేదా పాపభీతి కావచ్చు. ఏదైనా ఆ భయం లేకుంటే మనిషికి మృగానికి భేదమే లేకుండా పోతుంది. అందుకే ఋషులు ఎంతోమంది ముందు చూపుతో మనకు పురాణాలను రచించి మానవ జాతికి అందించారు. ఈ పురాణాలన్నింటిలోనూ అది చేస్తే పాపము, ఇది చేస్తే పాపము అని భయపెడుతున్నట్లే ఉంటుంది. దాంతో వాటిని పక్కన పడేస్తూ ఉంటాం. వాస్తవానికి మనిషిని సద్వర్తనలోకి నడిపించాలంటే భయం కూడా అవసరమే కదా. అందుకే మన పెద్దలు అంతగా భయపెట్టారు. గరుడ పురాణంలో అన్ని ఇలాంటి విషయాలే ఉంటాయి. మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం ఒక్కసారైనా చదవాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అంటే గరుడ పురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడం వల్ల మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలోనికి మలుచుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే బలహీన మనస్కులు దీన్ని చదవడం వల్ల చలించిపోతారని, అందువల్లనే ఎప్పుడైనా మృతి సంభవించిన సమయంలో మాత్రమే గరుడ పురాణాన్ని చదవాలని చెప్పి పెద్దలు చెప్తారు. కానీ చాలామంది గరుడ పురాణం ఇంట్లో ఉంటే మంచిది కాదని చెప్పి బయట పడేయమని చెప్పి చెప్తారు. కానీ ఈ ప్రచారాలలో ఎలాంటి యథార్థమూ లేదని పండితులు చెప్తున్నారు. అందరూ గరుడ పురాణాన్ని చదవచ్చు. చదివితే మనిషి మనిషిలా బతకడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి పెద్దలు పండితులు చెప్తూ ఉన్నారు. విన్నారు కదండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలి అనుకుంటే వెంటనే మీ ఐడియాస్ బజార్ అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు వీడియోలను చూడొచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ మరిన్ని ఇలాంటి వీడియోలను చేయడానికి మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. ఎన్నో మరిన్ని వీడియోలను మేము ప్రతిరోజు కూడా మీ ముందుకు తీసుకొని వస్తాము. వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ మేము ముందుంటాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.